హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా మనము పాల మీద వచ్చిన మీగడతోనే చాలా చక్కగా అయితే నెయ్యినైతే చేసుకోవచ్చండి. నేనైతే గేదె పాలు తీసుకుంటానండి. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చి పాలతను పోసి వెళ్తాడనమాట. సో ఇదొక 20 డేస్ మీగడ అనమాట. నేనైతే పాలు వేడి చేస్తాను కదండీ! అది చల్లగయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఒక 4, 5 అవర్స్‌కి అయితే పాల మీద మీగడైతే ఫామ్ అయిపోతుందండి. ఆ మీగడనంతా కూడా మనం కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకునేసి అయితే ఫ్రీజర్‌లో అయితే స్టోర్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి. 1 వీక్ అయినా చేసుకోవచ్చు, 2 వీక్స్‌కైనా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఒక 20 డేస్‌కి అయితే చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో అయితే హాఫ్కి అయితే మనం మీగడైతే వేసుకోవాలండి. చల్ల నీళ్ళైతే పోసుకొని మనం పల్స్ ఇస్తూ అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్లో అయితే మనకి వెన్న అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా వెన్న కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ముద్దలాగా రావాలన్నమాట. సో బటర్ మిక్సీ పట్టినప్పుడే తెలిసిపోతుంది అనమాట. వెన్న సపరేట్ అయిపోతుంది, దాంట్లో ఉన్న బటర్ మిల్క్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. మనం మొత్తం కూడా వెన్ననైతే ఇలా అయితే తీసేసుకోవాలండి. చాలా చక్కగా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఓన్లీ ఏంటంటే చల్ల నీళ్ళు పోసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే విస్కర్తో కూడా మీరు ట్రై చేయొచ్చండి, కానీ చాలా టైం పడుతుంది. సో మిక్సీ జార్లో అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా అయితే మనం వెన్న వేసుకున్నాం కదండి, అదే విధంగా అయితే చల్ల నీళ్ళు పోసుకొని ఇలా పల్స్ ఇస్తూ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకి ఇలా వెన్న అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా దీని కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయితే ఇలా ముద్దల్లాగా అయితే రావాలన్నమాట. మన చేతికైతే అతుక్కోకుండా రావాలన్నమాట. ఇలా ఎప్పుడు వస్తుందంటే మనము చల్ల నీళ్ళు పోయటం వల్ల అయితే వస్తుందన్నమాట. సో అంతా కూడా ఇలా ముద్దలు అయితే చేసి పెట్టేసుకోవాలండి. మీరు కావాలంటే వెన్న వెన్న కావాలన్న వాళ్ళైతే ఇలా ఈ వెన్నని బాగా క్లీన్ చేసుకొని చల్ల నీళ్ళతోని వెన్న కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కానీ ఇదే వెన్ననైతే నేను ఇప్పుడు బాగా కడుగుతున్నాను, బాగా కడుక్కోవాలన్నమాట. సో ఇలా ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం నెయ్యి కానీ బటర్ కానీ చేసుకున్నప్పుడు వేస్టేజ్ ఎక్కువ రాదండి. గస అంటారు కదా, నెయ్యి కాచాక లాస్ట్లో వచ్చేస్తుంది నల్లగా నల్లగా కానీ అలా వస్తుంది. సో అది రాకుండా అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల. సో చక్కగా అయితే ఒక 2-3 సార్లు అయితే నేను చల్లనీళ్ళు పోసేసుకొని ఇలా మొత్తం కూడా వెన్నని వాష్ చేసుకున్నానండి. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే మనము వెన్న కానీ నెయ్యి కానీ రెడీ చేసుకోవచ్చు అండి. చాలా హైజీన్గా అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట దొరికేవి ఎలా చేస్తారో కూడా తెలీదు, అండ్ దేనితో కూడా చేస్తారో కూడా తెలీదు. సో నేనైతే ఈ ఈ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నానండి. సో నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కడాయి పెట్టేసుకొని హైలో అయితే ఒక 5 మినిట్స్ అయితే పెడుతున్నానండి. బికాస్ వెన్న ముద్ద అంతా కూడా త్వరగా అయితే కరుగుతుంది. చూసారు కదా ఇలా పొంగుతుందన్నమాట కరిగేటప్పుడు. సో చూసుకొని ఒక 5 మినిట్స్ అయితే హైలో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ అయితే ఉడికించండి. ఇప్పుడు చూడొచ్చండి నెయ్యి రెడీ అవ్వడానికి ఇలా ఎలా ఎలా మారుతూ నెయ్యిగా ఫామ్ అవుతుందో. ఇప్పుడు చూస్తున్నారా ఇందులో అయితే పాలు విరిగిపోయినట్టు ఉందన్నమాట కన్సిస్టెన్సీ. ఈ విధంగా అది అయిపోయాక అయితే నెయ్యి చూసారా పైన తేలుతుంది ఇలా. ఇది నాకైతే మొత్తానికైతే 1 కిలో బటర్ అయితే వచ్చి ఉంటుందండి. దానికైతే ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. నేను ఇది మొత్తం అయితే సిమ్లో చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేనైతే కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇంకా నెయ్యి ఈ స్టేజ్లో అయితే మనం కరివేపాకు కానీ మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే వేసుకోవచ్చు. తమలపాకు అయినా వేసుకోవచ్చు, లవంగాయలైనా వేసుకోవచ్చు అనమాట. సో మనం ఏది వేసుకుంటే నెయ్యి ఆ ఫ్లేవర్లో అయితే వస్తుందన్నమాట. సో ఇలా లాస్ట్లో అయితే గుర్తుపెట్టుకోండి, ఇలా బురుగులుగా అయితే రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టండి. ఇక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్కి వచ్చి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏదైనా గ్లాస్ కంటైనర్ కానీ స్టీల్ కంటైనర్లు కానీ మనం నెయ్యిని అయితే స్టోర్ చేసుకోవచ్చండి. కావాల్సిన నెయ్యి మనం బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కూడా 2 మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి బయట పెట్టుకుంటే, ఏం పాడవ్వదు.
సో నేనైతే మొత్తం కూడా ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేస్తున్నానండి. ఇది అయితే 500 గ్రామ్స్ జార్ అనమాట. ఇది పోను నాకు ఒక స్టీల్ కంటైనర్కి హాఫ్ అయితే వచ్చిందండి. అంటే నేను 1 కేజీ బటర్, ఇంచుమించు 1 కేజీ ఉంటుందండి బటర్ కాచితే అయితే నాకు 750 ఎంఎల్ వరకు అయితే నెయ్యి అయితే వచ్చింది. సో ఈ ప్రాసెస్లో అయితే మనం ఈజీగా అయితే నెయ్యిని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారా ఆ గస అనేది మనం చాలా క్లీన్గా అయితే క్లీన్ చేసుకున్నాం కదా, వెన్న కానీ అదంతా. సో గస అంతా ఏం రాలేదు చూడండి అంతగా. నేనైతే లాస్ట్లో అయితే కడాయిలో ఒక 2 స్పూన్స్ రాగి పిండి వేసుకున్నాను, 2 స్పూన్స్ చక్కెర వేసుకుని ఇలా అయితే కలిపేసి కొంచెం వేడి చేయాలండి. చాలా బాగుంటుంది, ఇది చాలా బలం కూడా. నేనైతే ఎప్పుడు ఇలా చేసుకుంటాను నెయ్యి చేసుకున్నప్పుడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.